హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల గురించి మీకు చెప్పాలి. ఒక్క ఆడపిల్లనే కాదు, ఈ సమాజంలో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళందరి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక తండ్రి ఫస్టు పాప పుట్టింది, తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టింది, మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టింది. అరే, ఇక నాకు అబ్బాయిలు పుట్టరా అని ఒక కోపం. ఎందుకంటే నేను ఇంత సంపాదించినా, ఇంత చేసినా నాకు గౌరవం దక్కలేదు. లేకపోతే నాకు ఇక వాల్యూ ఉండదు. అదే అబ్బాయి అయితే బాగుండేది, నాకు వారసత్వం లేదు, నాకు వారసుడు లేడు అని చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా కొంతమంది తండ్రులు అయితే ఆడపిల్ల పుట్టిందని సరిగా పట్టించుకోరు. అలాగే అత్తమామలు కూడా దూరం పెడతారు. ఆడపిల్లకి ఎందుకింత కష్టం, ఎందుకింత బాధ, ఎందుకింత ఆవేదన అంటే ఆడపిల్లని మనం ఎందుకు అలా తక్కువ అంచనా వేయాలి? ఎందుకు ఆడపిల్లకి సమానత్వం లేదు? ఎందుకు ఆడపిల్లకి మనం సరిగా ఎందుకని అంటే మనకి కడుపున పుట్టిన పిల్లలే కదా, ఎందుకని మనం అంతగానం బాధపడాలి? ఎందుకని అంటే ఇప్పుడు నువ్వు ఒక తల్లి నుంచినే మనం 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 కూడా పుట్టింది ఒక తల్లి నుంచినే పుట్టాము. అలాగే మనకి మనకి ఒక తల్లికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టొచ్చు, లేకపోతే తల్లిదండ్రులకి ఒక ముగ్గురు ఆడపిల్లలు పుట్టొచ్చు, లేకపోతే ఆడపిల్లలు పుట్టొచ్చు, లేకపోతే ఒక తల్లిదండ్రులకి ముగ్గురు అబ్బాయిలు పుట్టొచ్చు, లేకపోతే నలుగురు అబ్బాయిలు పుట్టొచ్చు, లేకపోతే ఐదుగురు పుట్టొచ్చు. అంటే ఏంటంటే అది మనం అది సృష్టి ధర్మం అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్కి మీకు చెప్పాలి అంటే, ఇప్పుడు సపోజ్కి ఒక కోడి ఉంది. ఆ కోడికి ఒక సంతానంలో ఒకే కాన్పులోన తనకి 4-5 ఆడకోడి పిల్లలు పుడతాయి. అలాగే 1, 2, 3 మాత్రమే మగ కోడి పిల్లలు పుడతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఆడ కోడి పిల్లలు ఎక్కువ ఉన్నాయని అవి ప్రేమని సమానత్వం కాకుండా దూరంగా పెట్టి, నీ ఆడపిల్లల్ని ఒక దూరంగా పెట్టి మగ మగ కోడి పిల్లల్ని ఏమన్నా సపరేట్గా చూస్తుందా? లేదు కదా. అలాగే ఇంకా మనకి పశువులు ఉన్నాయన్నమాట. పశువుల్లోన ఇక్కడ ఒక పశువుకి అంటే ఒక ఆవుకి ఫస్ట్ సారి ఒక ఆడపిల్ల పుట్టింది, రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టింది, మూడోసారి అబ్బాయి అంటే ఒక మగ పశువు పుడుతుంది, లేకపోతే లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఖచ్చితంగానే ఒక అబ్బాయి పుడుతుండు అన్న గ్యారంటీ అయితే లేదు. అలాగే జంతువులకైనా, కుక్కలకైనా, నక్కలకైనా, దేనికైనా, పశువులకైనా, పక్షులకైనా, దేనికైనా కానీ వాటికి ఆడపిల్లలు మగపిల్లలు అనే లేదు. అది సృష్టి ధర్మం. అంతేగాని ఆడపిల్లలే పుట్టిరని అంటే ఇప్పుడు మనకేంటంటే ఒకటేంటంటే మనకు మాత్రమే ఉన్నాయన్నమాట. ఏంటంటే ఆడపిల్ల పుట్టింది అనే బాధ అనేది మన వాటికే ఉంటుంది. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మనం మాత్రమే బాధపడతాం. ఎందుకంటే ఇప్పుడు అవి కుక్కలు బాధపడవచ్చు కదా, జంతువులు బాధపడవచ్చు కదా, ఆవులు బాధపడవచ్చు కదా, కోళ్ళు బాధపడవచ్చు కదా. అలాగే ఇంకా చాలా జంతువులు ఉన్నాయి, అలాగే పక్షులు ఉన్నాయి. అన్నీ చాలా రకాలుగా మన సృష్టి ధర్మంలోన ఆడ మగ అని భేదం ఎందుకు చేయాలి అన్నది నా సందేహం. అలాగే ఇంకోటి ఏంటంటే ఆడపిల్ల అంటే ఇప్పుడు ఆడపిల్ల అని వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టడం కంటే వాళ్ళని మనం ఎందుకు ప్రేమగా చూసుకోలేకపోతున్నాం? అంటే ఆడపిల్ల పుట్టిందనా, ఒకసారికైనా, రెండోసారికైనా, మూడోసారికైనా మగపిల్లగాడు పుట్టొచ్చు. ఇంకోటి ఏంటంటే తరతరాల నుంచినే మాకు సంతానం అబ్బాయిలు కలగలేదు అంటే ఇప్పుడు మీ తండ్రికి ఆడపిల్లలు కాకుండా మొత్తం మగ పిల్లగాళ్ళే పుట్టారా? సరే పోనీ 2-3 కొడుకులు పుట్టి ఒకరిద్దరు ఆడపిల్లలు పుడితే ఇంకో తరానికి మీ తాతగారికి ఎంతమంది కొడుకులు బిడ్డలు పుట్టారు? ఆ తాత ముత్తాతకి ఎంతమంది ఆడపిల్లలు పుట్టారు? ఎంతమంది మగ పిల్లగాళ్ళు పుట్టారు? అంటే ఇక్కడ వారసత్వం అంటే ఎక్కడి నుంచి ఏ తరం నుంచి మనకి వారసత్వం వచ్చింది. అలాగే
వాళ్ళకి ఉన్న విలువ ఏంటి? ఏ తరం అంటే ఇప్పుడు మనం ఈ తరం నాకు ఇప్పుడు మా నాన్నకి కొడుకు పుట్టి మా నాన్నకి నలుగురు మా మా తాతకి నలుగురు కొడుకులు. అంటే ఆ ముత్తాతకి మరి? ఆ ముత్తాతకి ఎంతమంది బిడ్డలు, ఎంతమంది కొడుకులు? అంటే ఇంకో తాత ఇంకా తాతకి, ఇంకో ముత్తాతకి అలాగా మనం చెప్పుకుంటూ పోతే మనం ఆడపిల్లల జన్మ అనేది ఏ తరం నుంచి ఎక్కడ ఆగింది, అబ్బాయిల తరం ఎక్కడ పెరిగింది అనే దాని గురించి చెప్పాలి అంటే ఎవ్వరూ చెప్పలేరు. ఎవరి దగ్గర సమాధానం ఉండదు నాకు తెలిసిన వాడికైతే. ఎందుకంటే ఏ తరం నుంచి ఏ జాతి, ఏ కుటుంబం, ఏ అని ఏ భేదము లేదన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనం విషయం గమనించవలసిందంటే తరతరాల నుంచి మనకు వస్తున్నది ఒక మానవ జాతి పుట్టుక అనేది చెప్పాలి అంటే ఎన్ని తరాల నుంచి ఈ తరం వాటికి మనం పుట్టాము. కానీ తరం నుంచి మనం మన మగపిల్లలే ఇట్లా వచ్చారని ఏమి లేదనమాట. ఆడపిల్లలకి మగపిల్లలకి ఆడపిల్లలు అన్నట్టు అలాగే ఎక్కడ ఏ తరం నుంచి ఎవరు వచ్చారనేది ఎవరికీ తెలియదు నాకు తెలిసిన వాడికైతే. దీన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి, అర్థం చేసుకోవాలి. కానీ ఆడపిల్లని తనని బతకనివ్వండి, ఆడపిల్లకి భవిష్యత్తునివ్వండి. వాళ్ళు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది. వాళ్ళు పెరిగి పెద్ద అయితే వాళ్ళకంటూ భర్త, పిల్లలు అని ఒక జీవితం ఉంటుంది. అన్యాయంగా వాళ్ళ చిన్న వయసులోనే వాళ్ళ జీవితాన్ని చిన్న భిన్నం చేయకండి. దయచేసి చిన్నపిల్లల్ని గౌరవించండి, ఆడపిల్లల్ని గౌరవించండి. ఎందుకంటే రేపటి తరానికి ఆడపిల్ల అనే లేకుండా పోతే చాలా పాపం అన్నమాట. పసిగుడ్డునే చిన్నతనంలోనే ఆడపిల్ల పుట్టిందని సరిగ్గా పట్టించుకోకపోవడం చాలా పాపం. ఇంకోటి ఏంటంటే ఆడపిల్లని వాళ్ళని ఇచ్చేయడం కూడా చాలా కొంతమంది అయితే కొన్ని విధాలుగా ఏదో చేస్తారు, అది తప్పు చాలా వాటికైతే. ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా మన రక్తం నుంచి వచ్చిన కణం కాబట్టి మనం ప్రేమగా చూసుకొని వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకొని రేపటి తరానికి వాళ్ళని పరిచయం చేయడం అనేది మన బాధ్యత. అంతేగాని ఆడపిల్ల మగపిల్లడని కాదు. ఈ ప్రపంచంలోన బ్రతికే హక్కు అందరికీ ఉన్నది. పక్షికైతుంది, జంతువులకైతుంది, ఎవరికైనా కానీ చంపే హక్కు ఎవ్వరికీ లేదు, ఒక్క దేవుడికి తప్ప. ప్రాణం అనేది ఎవరి చేతుల్లోనే, ఎవరికి ఇది కాదు. టైం వస్తే లేకపోతే ఆరోగ్యం బాగాలేకనో అనారోగ్యం పాలయ్యో ఏదో ఒక కారణం వల్ల ప్రాణం పోవాలే కానీ ఒక మనిషి చంపే అర్హత లేదు. అలాగే ఏ పక్షినైనా, ఏ జంతువునైనా, ఏ జీవినైనా ప్రాణహాని చేసే హక్కు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరిన్ని మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. నేను చెప్పిన దాంట్లో నిజం ఉంది అనుకుంటే ఆడపిల్ల తండ్రులైనా అలాగే ఈ సమాజంలో తెలుసుకోండి, మరిన్ని మంచి విషయాలు ఇంకా తెలుసుకోండి. ఇది జీవితం పోతే మళ్ళీ రాదు. దయచేసి ఆడపిల్లని బ్రతకనివ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.